అనకాపల్లి జిల్లా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులు హాజరయ్యారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు శ్రీప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా పోస్టింగ్లో ఈరోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 4000 మందికి పైగా ఈరోజు యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. దగ్గర 2800 మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్తో దగ్గర 55 కంపెనీలు కూడా రావడం జరిగింది. నిజంగా దీని ఒక శుభపరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్కి చాలామంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చున్నారు. వీళ్ళ ఆశలన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ మీ అందరికీ